హాయ్ ఫ్రెండ్స్, టి గోపీచంద్ విలక్షణమైన చిత్రాలతోటి విలక్షణమైన నటన వైవిధ్యంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని చిత్రాలు చేశాడో అవి ఎలా ఉన్నవి అనేది చూద్దాం. ఈరోజు ఫస్ట్ మూవీ 2001 తొలి వలుపు యావరేజ్గా నిలిచింది. సెకండ్ మూవీ జయంలో విలన్గా నటించి 2002లో బ్లాక్ బాస్టర్గా నిలిచింది. థర్డ్ మూవీ నిజం, దానిలో కూడా విలన్గా నటించి 2003లో యావరేజ్గా నిలిచింది. ఫోర్త్ మూవీ 2003 తమిళం జయం బ్లాక్ బాస్టర్. ఫిఫ్త్ మూవీ వర్షంలో విలన్గా నటించాడు, 2004 బ్లాక్ బాస్టర్గా నిలిచింది. సిక్స్త్ మూవీ యజ్ఞం సెకండ్ టైం హీరోగా 2004లో బ్లాక్ బాస్టర్గా నిలిచింది. సెవెంత్ ఆంధ్రుడు 2005 సూపర్ హిట్. ఇక్కడి నుంచి కంటిన్యూగా హీరోగా క్యారెక్టర్లు ప్లే చేశాడు. ఎయిత్ మూవీ 2006 రణం బ్లాక్ బాస్టర్. నైన్త్ మూవీ రారాజు 2006 ఫ్లాప్ అయింది. 10th మూవీ 2007 ఒక్కడున్నాడు యావరేజ్గా నిలిచింది. 11th మూవీ లక్ష్యం 2007 బ్లాక్ బాస్టర్. 12th మూవీ ఒంటరి 2008 రిలీజ్ ఫ్లాప్. 13th మూవీ శౌర్యం 2008 రిలీజ్ సూపర్ హిట్. 14th మూవీ శంఖం 2009 యావరేజ్. 15th మూవీ గోలీమార్ 2010లో సూపర్ హిట్గా నిలిచింది ఈ చిత్రం. 16th మూవీ వాంటెడ్ 2011లో ఫ్లాప్ అయింది. 17th మూవీ మొగుడు 2011 యావరేజ్గా నిలిచింది. 18th మూవీ సాహసం 2013లో హిట్ అయింది ఈ మూవీ. 19th మూవీ లక్ష్యం 2014 బ్లాక్ బాస్టర్గా నిలిచింది. 20th జిల్ 2015లో రిలీజ్ అయ్యి యావరేజ్గా నిలిచింది ఈ చిత్రం. 21st మూవీ సౌఖ్యం 2015లో యావరేజ్గా నిలిచింది. 22nd మూవీ గౌతమ్ నంద 2017 ఫ్లాప్. 23rd మూవీ ఆక్సిజన్ 2017 ఫ్లాప్. 24th పంతం 2018లో యావరేజ్గా నిలిచింది. 25th చాణక్య 2019 యావరేజ్గా నిలిచింది. 26th సిటీమార్ 2021లో రిలీజ్ అయ్యి హిట్గా నిలిచింది. 27th 6 అడుగుల బుల్లెట్ 2021లో ఫ్లాప్గా నిలిచింది. 28th పక్కా కమర్షియల్ 2022లో హిట్గా నిలిచింది. 29th రామబాణము 2023లో యావరేజ్గా నిలిచింది. 13th రీసెంట్ మూవీ భీమా 2024లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్గా నిలిచింది. సో ఇవన్నీ గోపీచంద్ మూవీ.